ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల తుంగభద్ర, కృష్ణా నదీ జలాలు శ్రీశైలం రిజర్వాయర్లోకి భారీగా వస్తాయని ముందస్తు సమాచారం ఉన్నప్పటికీ రాయలసీమకు నీటి విడుదలకు సంబంధించి జలవనరుల శాఖ ప్రభుత్వ అనుమతులు తీసుకోవడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించింది. శ్రీశైలానికి భారీ వరద నేపథ్యంలో రాయలసీమ ప్రాంతంలోని రిజర్వాయర్లు, చెరువులు నింపేలాగా జలవనరుల శాఖ అధికారులు తక్షణమే చర్యలు చేపట్టాలని, భవిష్యత్తులో సమస్యలు రాకుండా శాశ్వత మరమ్మతులకై ప్రణాళికలను జలవనరుల శాఖ అధికారులు రూపొందించాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జ దశరథ రామిరెడ్డి డిమాండ్ చేశారు. చేరబోతుందన్న సమాచారం చాలా ముందుగా బొజ్జ దశరథ రామిరెడ్డి అధ్యక్షులు రాయలసీమ సాగునీటి సాధన సమితి. శ్రీశైలం రిజర్వాయర్కు ఇటు తుంగభద్ర నుండి కృష్ణానది నుండి వరదలు వస్తున్నాయని చెప్పి సిడబ్ల్యూసీ నుండి సమాచారం గత వారం 10 రోజుల నుండి వినిపిస్తూ ఉంది. ఈ సమాచారాన్ని కూడా ఆంధ్రప్రదేశ్ సాగునీటి రంగానికి కూడా సిడబ్ల్యూసీ నుండి సమాచారం వచ్చింది. అంటే శ్రీశైలం రిజర్వాయర్లో 854 అడుగులు చేరబోతుందన్న సమాచారం చాలా ముందుగా తెలిసినప్పటికీ కూడా రాయలసీమకు నీరు అందించడానికి 854 అడుగులు వచ్చిన వెంటనే అందించడానికి కావాల్సిన అనుమతులు తీసుకోవడంలో ఆలస్యం జరిగింది. ఇది ఆనవాయితీగా జరుగుతుంది. గత 7-8 సంవత్సరాలుగా ఇదే కార్యక్రమం జరుగుతోంది. 25వ తారీఖున అంటే 3 రోజుల క్రితం కూడా 854 అడుగులకు చేరిపోయింది నీళ్లు.